ఈ రోజు నుంచి 6 నెలల లోపల ఆయన హౌస్‌కి ఎలక్ట్ కావాలి. ఎలక్ట్ ఆర్ కావాలి. నామినేట్ కావాలి. కాకుంటే అది డిస్‌క్వాలిఫై అయిపోతాడు. ఎమ్మెల్సీగా క్వాలిఫై అవుతాడా? రేవంత్ రెడ్డి కావాలనే సుప్రీం కోర్టులో ప్రొలాంగ్ చేస్తాడు. అజారుద్దీన్‌కి ఎలివేట్ చేయడం అనేది మజ్లిస్‌కి ఇష్టం ఉండదు. ముస్లింలకు ఓవైసీ కుటుంబం తప్ప ఇంకొక నాయకుడిని ఆయన వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరు. రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆపగలిగారు. మినిస్టర్ ఇస్తే సహిస్తారా? అసలు సహించరు. పైగా ఎందుకంటే ఇవన్నీ కోర్టులో ఉన్నాయి ఇప్పుడు. వీళ్ళు ఏం కలుపుతారు? ఇవాళ క్యాండిడేట్‌ను పెట్టందే రేవంత్ రెడ్డికి వాళ్ళకున్న సత్సంబంధాలు. క్యాండిడేట్‌ని పెట్టలే కదా! మీరు జాగ్రత్తగా గమనించండి. అజారుద్దీన్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయినప్పుడేమో మజ్లిస్ సపోర్ట్ చేయలే. క్యాండిడేట్‌ను పెట్టారు అప్పుడు. అజారుద్దీన్ ఓటమికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా. రైట్. అవునా? అవును. అజారుద్దీన్ బదులు ఒక బీసీకి టికెట్ ఇచ్చినప్పుడు మజ్లిస్ క్యాండిడేట్‌ను పెట్టకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తా ఉంది. రైట్. అంటే అజారుద్దీన్‌కు వాళ్ళకున్న ఈక్వేషన్ ఏంటి? నథింగ్. అక్కడ ఏం లేదు వాళ్ళకి. అగైనెస్ట్. అగైనెస్ట్. ఎందుకంటే అజారుద్దీన్ ఒక ముస్లిం క్యాండిడేట్‌ను అయినా కూడా కాంగ్రెస్ పెట్టినప్పుడు నువ్వు పోటీలో క్యాండిడేట్‌ను పెట్టినావు అంటే ముస్లింల ఓటు చీల్చడానికి మజ్లిస్ ప్రయత్నించింది అని అంటే ఆ ఎన్నికల్లో మనం ఫలితాలను చూసాం. కాబట్టి ఇక్కడ అజారుద్దీన్‌ని ఎలివేట్ చేయడం అనేది మజ్లిస్‌కి ఇష్టం ఉండదు. ఓకే. బట్ ఇవాళ ఏదో నచ్చ చెప్పాడు. ముస్లింల ఓట్ల కోసం నేను అజారుద్దీన్ పెడుతున్నా. ఇతను కంటిన్యూ కాలేడు. 6 నెలల్లో ఇతనికి ఎమ్మెల్సీది కన్ఫర్మ్ కాకపోతే ఇతను దిగిపోతాడు. అక్కడ కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో అంటే ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డి గారు అక్కడ ఒకరు ఉంటారు కదా స్టాండింగ్ కౌన్సిల్. వాళ్ళు కనుక దీన్ని ప్రొలాంగ్ చేశారనుకో వాదనలతోనో లేకుంటే, ఎందుకంటే ఇది గవర్నర్ అనే సెన్సిటివ్ ఇష్యూ. అవునా కదా? అది వరకు కోర్టు జడ్జిమెంట్ ఉన్న ఇష్యూ. కాబట్టి ఏదో కారణంతో దాన్ని ప్రొలాంగ్ చేశారనుకోండి, అజారుద్దీన్ ఏం చేయాల్సి వస్తుంది? రిజైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద కరెక్ట్గా 6 months తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. నేనేం చెప్పినో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అజారుద్దీన్ కంటిన్యూ కాడు. కోర్టులలో ఉన్న లూప్ హోల్స్ను చాలా అద్భుతంగా ఉపయోగించుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. మొన్న బీసీల విషయంలో స్పష్టంగా తెలిసిపోయింది. 42% ఆయన ప్రజలను మభ్యపెట్టడానికి కోట్లను వాడతాడు. వాళ్ళ ముస్లింలను మభ్యపెట్టడానికి అజారుద్దీన్ పెట్టాడు. మళ్ళీ ఇంటర్నల్ గా ఆయన చెప్పే విషయాలు మజ్లిస్ కు చెప్పాడు. ఇతనేం కంటిన్యూ కాడు. ఇతను 6 నెలల్లో క్విట్ చేయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టులో అది ప్రొలాంగ్ అవుతుంది, అది పెండింగ్ ఉంటుంది అని చెప్పి. సహజంగానే 1 yearలో 1.5 yearలో డిస్పోజ్ కావు సుప్రీంకోర్టు కేసు. కాబట్టి ఇది సహజంగానే పెండింగ్ లో ఉంటుంది. ఇంకా కొంచెం దాన్ని పెండింగ్ లో పెట్టడానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత జరుగుతుంది రాజకీయ ప్రయోజనాల కోసం. అంటే మజ్లిస్‌తో వాళ్ళ సత్సంబంధాలు రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ కానీ అజారుద్దీన్ ముస్లింగా కంటిన్యూ అవుతాడా మంత్రిగా లేదా అనేది ఆయనకి ఇంపార్టెంట్ కాదు.